హాయ్ అండి. 'నీ తనువు నాదే చెల్లి' పార్ట్ 19. ఏదో కాలొస్తే మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్తాడు. గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రుద్ర కాల్ చేసి, "రేయ్ మీటింగ్ అర్జెంట్ రా ఎక్కడ అరేంజ్ చేయమంటావు" అంటాడు. "పర్సనల్ రూమ్ ఉంది కదరా మా హౌస్‌లోనే ఫైనల్ చెయ్యి" అని కాల్ కట్ చేసి, మీటింగ్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి, పని మనిషితో టిఫిన్ పైకి తెమ్మని చెప్తాడు. ఇక వర్ష రెడీ అయిందో లేదో అని వర్ష కోసం తన రూమ్‌కి వెళ్తాడు. ముద్దుగా పడుకున్న వర్షాన్ని చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టి, "వర్షమ్మా" అని ప్రేమగా పిలుస్తాడు గౌతమ్. "గుడ్ మార్నింగ్ అన్నయ్య" అంటుంది గౌతమ్‌ని హగ్ చేసుకొని. "వెళ్ళరా ఫ్రెష్ అవ్వు కాలేజ్‌కి టైం అవుతుంది కదా" అంటాడు తన హెయిర్ సెట్ చేస్తూ. "వెళ్తా అన్నయ్య" అని. "అన్నయ్య నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న సాయంత్రం నా ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ డాడీ నీ మీద కేస్ పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారట. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అక్కడే ఉంటారు. ఆయన కేస్ పెట్టడానికి వెళ్తే నీ గురించి ఆయనకి తెలీదు కదా! ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అన్నారంట. ఏమీ లేకుండా ఎలా వచ్చావయ్యా అని తిట్టి పంపించేశారంట అని అంటుంది వర్ష. వాట్? నా మీద కేస్ అంత సులభం కాదులే వర్షమ్మ. నేను చూస్తాను. నువ్వు రెడీ అవ్వు అని తన రూమ్‌కి వెళ్తాడు. రూమ్‌లో గౌతమ్ లేడు అనుకుని టవల్‌తో వచ్చి అద్దం ముందు నిలబడుతుంది. అప్పుడే వచ్చిన గౌతమ్ తనని అలా చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. గౌతమ్ వచ్చినట్టు మధుకి తెలీదు. టవల్‌తోనే అక్కడ ఉన్న గౌతమ్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది కోపంగా మధు. అసలు ఏం మనిషివయ్యా నువ్వు? ఒక ఆడపిల్లతో ఎలా ఉండాలో తెలీదు. మళ్ళీ చెల్లెలంటే అనలేని లవ్వు అని సాగదీస్తుంది. నిన్ను మూసీ నదిలో ముంచి బాగా వేగిన నూనెలో వేపేసి అమెజాన్ ఫారెస్ట్‌లో ఉన్న పాములకి ఆహారంగా పడేయాలి. ఇదే నా శాపం శాపం అని అరుస్తూ చుట్టూ చూస్తుంది. గౌతమ్‌ని చూసి నోరు మూసేసి తన పొజిషన్ మర్చిపోయి హిహి అని నవ్వుతుంది. గౌతమ్ మధుని కోపంగా చూస్తూ తన దగ్గరికి వస్తాడు. గౌతమ్ ముందుకు వస్తుంటే వెనక్కి జరుగుతూ గోడకి అతుక్కుపోతుంది మధు. "ఏంటి ఏదో అంటున్నట్టున్నావు" అంటాడు తన బుగ్గ మీద చెయ్యి వేసి. "అదేదో దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు. మరీ ఇంత క్లోజప్ ఇంత దగ్గరికి వచ్చే పనేమీ లేదు" అని తన అవతారం చూసి "అమ్మ" అని గావుకేక పెడుతుంది. సిగ్గులేదు చూడటానికి" అని అక్కడే బ్లాంకెట్ తీసుకుని ఒంటి మీదకు కప్పేసుకుంటుంది. "ఎందుకు దాయడం బేబీ? కొన్ని రోజుల్లో మొత్తం చూసేస్తా కదా" అని అంటాడు హస్కీ వాయిస్‌తో గౌతమ్ మధుతో. "అసలు నీకంత సీన్ లేదు. నా ప్రాణమైనా తీసుకుంటానేమో కానీ నీకు నా శరీరాన్ని ఇవ్వటం అనేది జరగని పని" అంటుంది కోపంగా. "సరే బేబీ నీతో నాకెందుకు గొడవ? ఫుడ్డొస్తుంది తినేసి ఎలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేయకుండా బొజ్జో. అంతగా నిద్ర రాకపోతే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చెయ్యి. ఇంతకీ నీకు వంటొచ్చా" అని అంటాడు గౌతమ్. "నాకేమొస్తే నీకెందుకు? నేనేమైనా నీ పెళ్ళాన్నా ఏంటి? అయినా నేనెందుకు కుక్ చేస్తాను? నాకు రాదు" అంటుంది మధు. "పోనీలే" అని తన పర్సనల్ మీటింగ్ జరిగే ప్లేస్‌కి వెళ్తాడు మధు. ఇక మెయిడ్ పంపించిన బ్రేక్‌ఫాస్ట్ మధు తినేసి అక్కడున్న విండో ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉండడంతో తన ప్లాన్ గుర్తొచ్చి పారిపోవటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు అనుకుని చీరలన్నీ ఒకదానికొకటి కడుతూ కిందకి వేసి దానిని పట్టుకుని కిందకి దిగుతుంది. అక్కడ పెద్ద గోడ ఉండటంతో దానిని ఎలాగైనా ఎక్కాలి అని, ఎక్కితే రోడ్డొచ్చేస్తుందని అనుకుని అక్కడ ఉన్న ఇటుకల్లో ఒకదాన్ని ఒకటి పేరిస్తూ పై వరకు చూస్తుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. బట్ గౌతమ్ మీటింగ్‌లో ఉండడంతో చూడడు. ఆ గోడ దాటేసి అది ఎక్కడుందో చూసి, "అమ్మో! ఈ ప్లేస్ మా హౌస్‌కి చాలా దూరంలో ఉంది" అని అనుకుని ఎదురుగా ఉన్న ఆటో ఎక్కి తన ఇంటి అడ్రెస్ చెప్తుంది. ఇక మీటింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని వచ్చిన గౌతమ్‌కి మధు తన రూమ్‌లో కనిపించకపోవటంతో చుట్టూ చూస్తాడు. విండో డోర్ దగ్గర చీరలతో తాడు లాంటిది ఉండడం చూసి కోపం పీక్స్‌కి వెళ్ళిపోతుంది. సీసీ ఫుటేజ్ చూస్తాడు. అది చూస్తున్న గౌతమ్ ఎక్కువ దూరం తను వెళ్ళి ఉండదు అనుకుని కారుని పరుగులు పెట్టిస్తాడు. ఇక కట్ చేస్తే, "ఏమైంది విరాజ్ గారు" అంటుంది వింధ్య. "ఏమీ లేదు మేడం కొంచెం నీరసంగా ఉంది అంతే" అంటాడు. "విరాజ్ అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి విరాజ్ గారు" అని అంటుంది. సరే అని లీవ్ పెట్టి ఇంటికి వెళ్తాడు. రియాకి వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆఫీస్‌లోనే ఉంటుంది. ఇంకా "వింధ్య, వింధ్య" అంటూ వస్తుంది రూప. "ఏంటి" అంటుంది. "అంకుల్ ఏదో మాట్లాడాలంటే నిన్ను రమ్మన్నారు" అంటుంది. రూప సరే అని ఇద్దరూ అక్కడికి వెళ్తారు. "ఏంటి నాన్న పిలిచారంట" అంటుంది వింధ్య. ఆయన బాధగా "ఆ అబ్బాయికి మన సంబంధం నచ్చలేనట్టుందమ్మా" అంటారు. "ఏమంటున్నా నాన్న" అంటుంది. "అదే అమ్మా వాళ్ళకి మన సంబంధం నచ్చలేనట్టుంది. ఫోన్ చేసి వద్దు అని చెప్పారు" అని అంటారు వాళ్ళ నాన్నగారు బాధపడుతూ. "ఊరుకోండి నాన్న"
అసలు ఈ సంబంధం కాకపోతే ఇంకొకటి దానికేముంది అని మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఇంతలో తనకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తనకి పెద్ద షాక్ తగులుతుంది. ఇక ఇంటికెళ్ళిన విరాజ్‌కి మనసంతా చాలా చిరాగ్గా అనిపిచ్చి, వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడి, "రేపు నేను, రియా ఊరు వస్తాం అమ్మా. కొన్ని రోజులు లీవ్ అడుగుతున్నాను" అని అంటాడు. అక్కడికి వెళ్తే కాస్త బాగుంటుంది అని, సరేరా అని ఫోన్ పెట్టేస్తారు ఆవిడ. "ఏంటండి మీరు మాట్లాడుతుంది" అని అంటుంది వింధ్య. నిజమే మేడం. మీ పేరు మీద ఉన్న షిప్స్ నడిపే చోటికి ఒక అమ్మాయి చాలా దారుణంగా పడిపోయి ఉంది. మీరు వెంటనే రండి. ఇక్కడంతా గజిబిజిగా ఉంది అని ఫోన్ పెట్టేస్తాడు ఆయన. ఏమైందమ్మా అంటారు. ఆయన కూతురు కంగారు పడడం చూసి, నేను వచ్చాక చెప్తాను నాన్న. రూపా నువ్వు నాన్నగారితో ఉండు అని అక్కడికి వెళ్ళే ప్లేస్‌కి వెళ్తుంది. చుట్టూ మీడియా మొత్తం తనను చుట్టుముట్టేస్తారు. అంకుల్ ఏమైందని అక్కడికి వెళ్ళిన వింధ్య భయంగా అక్కడ ఉన్నది చూసి కళ్ళు మూసుకుంటుంది. ఒక అమ్మాయి బట్టలు లేకుండా చనిపోయింది. బతికుందో లేదో తెలియకుండా సొమ్మసిల్లి పడిపోయి ఉంది. ఆయన మీడియాని క్లియర్ చేసి, "ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలీదమ్మా" అని అంటారు. వింధ్య ఆ అమ్మాయిని చూసి వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తుంది. వింధ్య కళ్ళంట నీళ్లు వస్తూనే ఉంటాయి ఆ అమ్మాయిని చూసి. ఇక హాస్పిటల్ బయట టెన్షన్‌గా తిరుగుతున్న వింధ్యని చూసి, "ఏం కాదులే అమ్మా" అని అంటారు ఒకాయన. "ఎలా అంకుల్ మనుషులు ఇలా ఉన్నారా ఛీ!" అని అనుకుని డాక్టర్ రావడంతో ఆ అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది వింధ్య. డాక్టర్ తనని కూర్చోబెట్టి, వింధ్య తన్ని ఎవరో మెంటల్‌గా టార్చర్ చేశారు. ఇంకా తన్ని రేప్ చేసినట్టు ఉన్నారు. తనని పొడిచారు. కానీ తను బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయమ్మా అని అంటారు డాక్టర్. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బ్రతికించండి అని అంటుంది వింధ్య కన్నీళ్లతో. మా ప్రయత్నం మేము చేస్తామని అక్కడి నుండి వెళ్తారు. ఇక వింధ్య తన మనసులో చాలా బాధపడుతుంది. అసలు అతనికి బుద్ధి అనేది ఉందా? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి అని బాధపడుతూ ఆ అమ్మాయిని విండోలో నుంచి చూస్తూ అనుకుంటుంది. ఇంతలో కాల్ వస్తే లిఫ్ట్ చేసి "హా రూపా" అంటుంది. "అక్కడ ఏమైంది వింధ్య? అంతా ఓకేనా" అని అంటుంది టెన్షన్‌గా. "నేనొచ్చి అంతా చెప్తాను. మీరు కంగారు పడకండి" అని ఫోన్ కట్ చేసింది. ఇక ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ అంకుల్‌ని ఉంచి వెళ్తుంది వింధ్య. ఆఫీస్‌లో ఎంటర్ అవుతున్న వింధ్యకి ఎదురొస్తూ "అసలేమైంది" అంటుంది రూప. "రూమ్‌కి వెళ్ళాక చెప్తాను" అని మొత్తం చెప్తుంది. అంతా విన్న రూప మొహంలో నెత్తురు చుక్క ఉండదు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడతారు. "సరే తల్లి నేను ఆఫీస్ చూసుకుంటాను. నువ్వెళ్ళరా. చాలా టైర్డ్‌గా ఉన్నావు. రెస్ట్ తీసుకో అమ్మా" అని అంటారు. వింధ్య తల నిమురుతూ "సరే నాన్న" అని ఇంటికి వెళుతుంది ఫ్రెష్ అయ్యి. ఇక కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇక ఆ రోజు గుడిలో అన్నదానం ఉండడంతో భూమి ఉదయాన్నే లేచి అందంగా రెడీ అయ్యి పూజ చేసి అన్నీ సర్దుతుంది. ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్న భూమిని చూస్తూ చూడొదినా ఎంత సందడిగా ఉందో భూమిని చూస్తే అని అంటారు శకుంతల గారు. అవును వదినా అని అన్ని పనులు పూర్తి చేసుకొని భూమి ఆకాష్ లేచాడో లేదో చూడమ్మా ఇక్కడ మేము చూస్తామని అంటారు సులోచన గారు. సరే అని పైకి వెళ్తుంది భూమి. ఇంకా పడుకున్న ఆకాష్‌ని చూసి "పెనిమిటి లేవు ఎంతసేపు పడుకుంటావు" అని అంటుంది. ఆకాష్ మొహం మీద పడుతున్న వెంట్రుకలను చూస్తూ ఆకాష్ భూమిని గట్టిగా పట్టుకుని తనని కిందకి వేసి భూమి పైకి వెళ్తాడు. భూమి కింద ఆకాష్ పైన ఉంటారు. "పెనిమిటి ఏంటిది టైం అవుతుంది రెడీ అవ్వు" అంటుంది అమాయకంగా. టైం చూసి "ఇంకా చాలా ఉందిలేవే" అని భూమి ఎద మీద తల ఆకాష్. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసంతా ఆకాష్‌కి. భూమి నీకొక సర్ప్రైజ్ అని అంటాడు ఆకాష్. ఏమిటి పెనిమిటి అని అంటుంది భూమి. చెప్తే కిక్కు రాదు బుజ్జమ్మ నువ్వు చూస్తేనే కదా అని అంటాడు. ప్లీజ్ పెనిమిటి చెప్పు పెనిమిటి అంటుంది అలకగా. భూమి ఎంత రిక్వెస్ట్‌గా అడిగేసరికి సరే చెప్తాను కానీ నేను అడిగింది ఇవ్వాలి అంటాడు. సరే ఇస్తాను చెప్పు అంటుంది. ముందు ఇవ్వు అంటాడు. సరే ఏం కావాలి అంటుంది. ఒక ముద్దు పెట్టు బుజ్జమ్మ అంటాడు నవ్వుతూ. భూమి ఆకాష్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. బుజ్జమ్మ ఏంటే ఇది మొగుడికి ముద్దు ఎవరైనా ఇక్కడ పెడతారా అని చెక్కిలి గింతలు పెడతాడు. ఆ పెనిమిటి అని నవ్వలేక నవ్వును ఆపుకుని పెనిమిటి అంటుంది గట్టిగా నవ్వుతూ. ఇక ఆకాష్ ఉన్న పళంగా భూమి పెదాలు అందుకుంటాడు. బుజ్జమ్మ రేపటి నుంచి నీకొక టీచర్‌ని ఏర్పాటు చేశాను. ఆవిడ నీకు చదువు చెప్తుంది అంటాడు. ఏంటి నేను చదువుకోవాలా అంటుంది కళ్ళు నోరు వదిలేసి. అవును అంటాడు నోరు మూస్తూ. నువ్వు చాలా మంచోడివి పెనివిటి అంటుంది భూమి. ఆ సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.
భూమి టవల్ అని అంటాడు ఆకాషు. భూమి టవల్ ఇస్తుంది. టవల్‌తో పాటు భూమిని కూడా లాగేసి పట్టుకుంటాడు. పెనిమిటి నేను స్నానం చేసేసాను. నా వల్ల మళ్ళీ చెయ్యాలి అంటే నా వల్ల కాదు అలకగా అంటుంది. మరి చెయ్యవా? మనం వెళ్తున్న గుడి చాలా పవిత్రమైనది. నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను కదా! మళ్ళీ స్నానం చెయ్యి అని షవర్ ఇప్పేస్తాడు. భూమి ఫుల్‌గా తడిచిపోతుంది. ఆకాష్, భూమి స్నానం కంప్లీట్ చేసి రెడీ అయ్యి కిందకి వెళ్తారు. "అదేంటి భూమి ఇందాక వేరే చీర కట్టుకున్నావు కదా! మళ్ళీ మార్చేసావేంటి?" అని అంటారు పద్మిని గారు. భూమికి ఏం చెప్పాలో అర్థం కాక ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ తనలో తానే నవ్వుకుంటాడు. దాంతో పద్మిని గారికి ఏదో అర్థమయ్యి ముసిముసిగా నవ్వుకొని అందరినీ పిలుస్తారు. ఇక ఈరోజు ఎవరు ఏమీ తినరు. ఈ రోజంతా ఉపవాసం ఫ్యామిలీ అంతా అని అంటారు. నవ్యకి కడుపులో ర్యాట్స్ రన్నింగ్ చేస్తూ ఉంటే కష్టంగా ఆకలిని అణచుకుని రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. గుణ వస్తున్న నవ్యని చూసి ఫ్రీజ్ అవుతాడు. లెహంగా వేసుకుంటుంది నవ్య. అందరూ గుడికి స్టార్ట్ అవుతారు. ఆకాష్, భూమి, నవ్య, గుణ ఒక కారులో, సులోచన గారు, శకుంతల గారు, పద్మిని గారు, అరుణ్ ఒక కారులో బయలుదేరతారు. గుడికి రీచ్ అయ్యి అందరూ కిందకి దిగుతారు. అందరి పేరు మీద అర్చన చేయించి అన్నదానానికి ఇంకా టైం ఉండడంతో అక్కడ గట్టు మీద కూర్చుంటారు. భూమి కొంచెం నీళ్ళు తే అమ్మా అని అంటారు సులోచన గారు. సరే అని భూమి కారు దగ్గరికి వెళ్తుంది. ఆకాష్ అక్కడ ఉండడు. అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు. ఇంతలో ఒక పాప గాలికి తన బెలూన్ ఎగురు వస్తే దాన్ని పట్టుకోవటానికి దాని వెనకే వెళ్తుంది. ఇంతలో ఒక లారీ స్పీడ్‌గా ఆ పాప వైపు దూసుకు వస్తుంది. ఆ పాపని చూసిన భూమి అయ్యో అని తనని కాపాడడానికి వెళ్తుంది. ఇక కట్ చేస్తే గౌతమ్ నుంచి పారిపోయి వచ్చిన మధు ఆటో ఆగిపోవడంతో అక్కడే నిలబడిపోతుంది. ఇంతలో తను కూడా పాపని చూసి అటువైపు వెళ్తుంది భూమి. ఆ పాపని భూమి లాగేసి ఒక్కసారిగా పక్కకి తోసేస్తుంది. పడిపోతున్న పాపను మధు పట్టుకుంటుంది. ఇంతలో లారీ వేగంగా భూమిని గుద్దేస్తుంది. అమ్మా అని అరిచిన భూమి అరుపుకి అందరూ చూడగా అక్కడ రక్తపు మరకల్లో ఉన్న భూమిని చూసి సులోచన గారికి గుండె ఆగినంత పనయ్యింది. అమ్మ భూమి అని ఏడుస్తూ వస్తారు అందరూ. ఇంతలో ఎప్పుడొచ్చాడో తెలీదు కానీ గౌతమ్ ఫాస్ట్‌గా ఆ పాపను ఒక్కసారిగా కింద పడేసి మధు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు స్పీడ్‌గా. రియా అక్కడికొచ్చేలోగే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసిన రియా కళ్ళు ఆనందంతో పెద్దవి అవుతాయి. మిషన్ కంప్లీట్ అన్న రియా మెసేజ్ చూసి ఎదురుగా వస్తుంది. అందరూ భూమి చుట్టూ చేరిపోయి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఇటు వచ్చిన ఆకాష్‌కి ఒక్క నిమిషం గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళి బుజ్జమ్మ అని అన్నాడు. గట్టిగా రక్తంలో పడి ఉన్న భూమిని ఒళ్ళోకి తీసుకుని తనని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి స్పీడ్‌గా హాస్పిటల్‌కి పోనిస్తాడు. డాక్టర్! డాక్టర్! అన్న రీసౌండ్ వస్తున్న ఆకాష్ అరుపులకి ఆకాష్ ఫ్యామిలీ డాక్టర్ అయినావిడ పరిగెత్తుకుని వస్తుంది. భూమిని తీసుకుని హాస్పిటల్ థియేటర్ లోపలికి తీసుకుని వెళ్తారు. ఆకాష్ కూడా తను వెళ్తూ ఉంటే డాక్టర్ ఆపేసి ఆకాష్ ప్లీజ్ అర్థం చేసుకోండి అని బయటే ఆపేస్తుంది డాక్టర్. ఆకాష్ మొహం ప్రళయ రుద్రుల్లా ఉంది. తనని కదిలించే సాహసం ఎవరూ చేయలేరు. ఆకాష్ తన ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. అంతే తన కళ్ళు కోపంగా మారిపోయి అక్కడే ఉన్న నవ్య గొంతు పట్టుకుని గాల్లోకి లేపుతాడు ఒక్కసారిగా. పెద్దబాబు ఏం చేస్తున్నావ్? వదులు అని అంటారు సులోచన గారు గట్టిగా. అయినా సరే అందరూ ఎంత చెప్తున్నా కూడా వదలకుండా తన చేతిని పట్టుని బిగిస్తూ భూమిని ఏం చేశావే చెప్పు అంటాడు నిప్పులు కక్కే కళ్ళతో. నవ్యకి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. వదులు బావా అని కష్టంగా పలుకుతుంది. సులోచన గారు ఆవేశంగా ఆకాష్ చెంప పగలగొడతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. భూమి బతుకుతుందంటారా?